Now our topic is kinds of pronouns. ఇవన్నీ బేసిక్స్ అనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో బేసిక్స్ ఇవన్నీ నేర్చుకుంటేనే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని డిటర్మైన్ చేయగలం. మార్నింగ్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నామంటే ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎ వర్డ్ ఈజ్ డిసైడెడ్ బై ఇట్స్ ఫంక్షన్ ఇన్ ఏ సెంటెన్స్. ఆ సెంటెన్స్ లో ఒక పదం పనిచేసే తీరును బట్టి దాని యొక్క భాషా భాగం అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది డిసైడ్ అవుతుంది. సేమ్ వర్డ్, ఎందుకంటే సేమ్ వర్డ్ కెన్ బి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సపోజ్ హిజ్ అన్నాం, హిజ్ అనేది ప్రొనౌన్ అవ్వచ్చు, యాడ్జెక్టివ్ అవ్వచ్చు. దిస్ ఉంది, దిస్ అనేది యాడ్జెక్టివ్ అవ్వచ్చు, ప్రొనౌన్ అవ్వచ్చు. అట్లా మారుతుంటాయి అన్నమాట. ముందు అవి ఏంటో తెలుసుకుంటేనే మనకి అవి ఏంటో అర్థమవుతుంది. సో ఫస్ట్ డెఫినేషన్ నేను చెప్పాను కదండి, టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అవ్వాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది గివింగ్ డెఫినేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క దానికి మనం డెఫినేషన్ చెప్పగలగాలి, అప్పుడే మనం టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ అవ్వగలం. ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ ఈజ్ అ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఇట్స్ రెపిటేషన్. అంటే పదే పదే ఒక నౌన్ని పదే పదే మెన్షన్ చేయాల్సిన అవసరం లేకుండా దానికి బదులుగా వాడేదే ప్రొనౌన్ అన్నమాట. నౌన్ పదే పదే వాడాల్సిన అవసరం లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ నరేంద్ర మోడీ, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ మోడెస్ట్. ఇలా అంతా చెప్పాల్సిన అవసరం లేదు. హీ ఫస్ట్ మెన్షన్ చేసి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేసి తర్వాత హీ అని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో a pronoun is used instead of a noun in order to avoid its repetition. ఇక్కడ చూడండి, ద బాయ్ సెడ్ హీ వాజ్ టైర్డ్ అన్నారు. ఇక్కడ హీ అనేది దేన్ని చెప్తుంది అంటే బాయ్ గురించి చెప్తుంది. సో హీ అంటే ఎవరు ఇక్కడ? ద బాయ్. ద బాయ్ మళ్ళీ ఇక్కడ ద బాయ్ సెడ్ దట్ ద బాయ్ వాజ్ టైర్డ్ అని రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా దానికి బదులుగా వాడేదే ప్రొనౌన్. ఇప్పుడు మనం కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్కి వస్తున్నామండి. వీఆర్ కమింగ్ టు కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్. బేసికల్ గా మనకి 7 ప్రొనౌన్స్ గా చెప్పుకోవచ్చు, కానీ వాటిని ఇట్లా మార్చి అట్లా మార్చి 9, 10గా సూచిస్తుంటారు. ఎందుకు ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ప్రొనౌన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది పర్సనల్ ప్రొనౌన్స్ అండి. ఎందుకంటే మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో కావచ్చు, గ్రామర్ లో కావచ్చు, మెయిన్ రోల్ ప్లే చేసేది పర్సనల్ ప్రొనౌన్సే. దే ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్స్ బికాస్ దే రిఫర్ టు పర్సన్స్. మోస్ట్లీ పర్సన్స్ సూచిస్తాయి కాబట్టి, మనుషులే సూచిస్తాయి కాబట్టి వాటి పర్సనల్ ప్రొనౌన్ అంటారు. డెఫినేషన్ చూడండి, ఇట్ రిఫర్స్ టు ఎ పర్సన్ స్పీకింగ్, ద పర్సన్ బీయింగ్ స్పోకెన్ టు, ఆర్ ద పర్సన్ ఆర్ థింగ్ స్పోకెన్ అబౌట్. ఎస్. సో ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్స్ నేను ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను కదండి. టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అవ్వాలంటే ఫస్ట్ ప్రతిదాని డెఫినేషన్ చెప్పాలి. పర్సనల్ ప్రొనౌన్ డెఫినేషన్ చెప్పాను. దే ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్స్ బికాస్ దే రిఫర్ టు పర్సన్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు అంటే ద పర్సన్ స్పీకింగ్ అంటే మాట్లాడేవాడు ఫస్ట్ పర్సన్. నౌ ఐ యామ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను. ఐ యామ్ స్పీకింగ్ టు యూ. సో ఐ ఫస్ట్ పర్సన్. మళ్ళీ ఫస్ట్ పర్సన్ లో సింగులర్, ప్లూరల్ ఉంది. ఐతో పాటు వి. ఐ అంటే నేను, వి అంటే మనము లేదా మేము. వి అంటే మనము లేదా మేము. ఇది ఫస్ట్ పర్సన్ అండి. ఫస్ట్ పర్సన్ నామినేటివ్ కేస్. ఆఫ్టర్నూన్ క్లాస్ లో నేను మీకు చెప్పాను నామినేటివ్ కేస్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్. అక్యూజేటివ్ అంటే నథింగ్ బట్ ఆబ్జెక్టివ్ కేస్ అండి. అక్యూజేటివ్ కేస్ అన్నా ఆబ్జెక్టివ్ కేస్ అన్నా ఒకటే. సో మధ్యాహ్నం ద నౌన్ కేస్ చెప్పిన పర్పస్ అదే మీకు. నామినేటివ్ కేస్ అంటే నామినేటివ్ కేస్ కి ఉన్నటువంటి అదర్ నేమ్ ఏంటి? సబ్జెక్టివ్ కేస్. అంటే ఏదైతే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సబ్జెక్ట్ గా, ఒక వర్బ్ యొక్క సబ్జెక్ట్ గా నిలబడుతుందో, ఎనీ నౌన్ ఆర్ ప్రొనౌన్ దట్ స్టాండ్స్ యాజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ ఈజ్ సెట్ టు బి ఇన్ నామినేటివ్ కేస్. నేను నామినేటివ్. అది ఎలా తెలుసుకోవచ్చు అంటే మనం హూ ఆర్ విచ్ అనే క్వశ్చన్ వేస్తే హూ ఆర్ విచ్ అనేది మనం
క్వశ్చన్ చేసామంటే మనకు ఆన్సర్ వస్తుంది. హూ ఆర్ విచ్. మరి ఐ ఆమ్ హియర్, హూ ఈజ్ హియర్ అంటే ఐ అనేది వస్తుంది. తర్వాత ఆబ్జెక్టివ్ కేస్, మీ అనేది ఆబ్జెక్టివ్. మీ అనేది మనకి ఎలా వస్తుంది, ఏ క్వశ్చన్ వేస్తే వస్తుంది అంటే మార్నింగ్ చెప్పాను మీకు ఆల్రెడీ. వాట్ ఆర్ హూమ్. ఇప్పుడు దే కాల్డ్ మీ, ఇప్పుడు హూ కాల్డ్ మీ అంటే దే అంటాం, అప్పుడు దే సబ్జెక్ట్. హూమ్ డిడ్ దే కాల్, ఎవరిని? మీ, నన్ను. సో మీ అంటే నన్ను. లేదా దే గేవ్ మీ ఏ పెన్, నాకు ఒక పెన్ ఇచ్చారు. కాబట్టి మీ అంటే నన్ను లేదా నాకు అర్థం. ఐ అంటే నేను, మీ అంటే నాకు లేదా నన్ను. నెక్స్ట్ పొసెసివ్. దీనికి ఇంకొక పేరు కూడా చెప్పాను, జెనటివ్ కేస్ అని కూడా అంటారు. పొసెసివ్ కేస్ ఆర్ జెనటివ్ కేస్ అంటారు. ఇదేంటిది? మైకి మైన్కి తేడా చూద్దామండి. మైకి అండ్ మైన్కి సమ్ పీపుల్ ఆర్ జాయినింగ్ అస్. ఎస్, తేడా ఏంటంటే చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ మై పెన్. ఇక్కడ మై అంటే అర్థం ఏంటి అంటే ఇది నా పెన్ అని అర్థం. తర్వాత దిస్ పెన్ ఈజ్ మైన్, దిస్ పెన్ ఈజ్ మైన్, ఈ పెన్ నాది. అంటే మై పెన్ అంటే నా యొక్క పెన్, నా పెన్. మైన్ అంటే ఈ పెన్ నాది. సో మై అంటే నా యొక్క, మైన్ అంటే నాది. మనం ఇక్కడ చెప్పుకుంటాం, మై అనేది పొసెసివ్ ప్రొనౌన్ అని చెప్పుకుంటాం, కానీ మనం దాన్ని వాడలేం. పొసెసివ్ ప్రొనౌన్ గా మనం గ్రామర్ లో వాడలేము. ఎందుకు వాడలేమంటే అది ఇక్కడ వాడినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇది పొసెసివ్ యాడ్జెక్టివ్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి దాన్ని మనం వాడలేం, చెప్పుకోవడానికి ఇక్కడ చెప్పుకుంటాం మనం. సో అర్థమైంది కదండి. మై అంటే నా యొక్క, మైన్ అంటే నాది, ఎస్. నెక్స్ట్ ఇది ఫస్ట్ పర్సన్ లో మనకున్నటువంటి సింగులర్. ఫస్ట్ పర్సన్ లో ఉన్నటువంటి సింగులర్. ప్లూరల్ ఏంటి? ఫస్ట్ పర్సన్ లో ప్లూరల్ ఏంటంటే వి, అంటే మేము లేదా మనము. అస్, దే గేవ్ అస్, మాకు ఇచ్చారు. దే కాల్డ్ అస్, మమ్మల్ని పిలిచారు. సో వి అంటే మేము, మనము. అస్ అంటే మమ్మల్ని లేదా మాకు లేదా మనల్ని. నెక్స్ట్ అవర్. దిస్ ఈజ్ అవర్ హౌస్, ఇది మా ఇల్లు, మా యొక్క ఇల్లు. దిస్ హౌస్ ఈజ్ అవర్స్, ఈ ఇల్లు మాది. సో మై అంటే అవర్ అంటే మా యొక్క, అవర్స్ అంటే మాది. ఫస్ట్ పర్సన్ అనగానే ఐ అండ్ వి అని చెప్పాలండి. ఫస్ట్ పర్సన్ ద పర్సన్ స్పీకింగ్, ఐ అండ్ వి అని చెప్పాలి. సెకండ్ పర్సన్ యో అండ్ యో, సెకండ్ పర్సన్ యో అండ్ యో. అంటే ఫస్ట్ సింగులర్ ఉంది, ఇందులో కూడా సింగులర్ ఉంది. యో, నువ్వు. ఐ కాల్డ్ యో, నిన్ను పిలిచాను. ఐ గేవ్ యో, నీకు ఇచ్చాను. ఐ గేవ్ యూ ఎ పెన్, నీకు ఇచ్చాను. మరి మీకు డౌట్ రావచ్చు, ఏంటి యో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు ఒకే రకంగా ఉంది కదా సార్, మరి అది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎలా చెప్పాలి సార్ అని క్వశ్చన్ అడగకూడదు. ఎందుకు అడగకూడదు అంటే ఐ గేవ్ క్వశ్చన్స్ హియర్. ఈ క్వశ్చన్ కి వచ్చే ఆన్సర్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఈ క్వశ్చన్స్ కి వచ్చేటువంటి ఆన్సర్ సబ్జెక్ట్ అవుతుంది, చెప్పాను కదా. సో నెక్స్ట్ యోర్. దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లం, ఇది నీ యొక్క ప్రాబ్లం. దిస్ ప్రాబ్లం ఈజ్ యోర్స్, ఈ ప్రాబ్లం నీది. సో నువ్వు, నిన్ను లేదా నీకు, నీ యొక్క, నీది. నెక్స్ట్ ప్లూరల్ యో, మీరు. ఇదేమో నువ్వు, ఇదేమో మీరు, మిమ్మల్ని లేదా మీకు. అలాగే మీ యొక్క, మీది, మీ యొక్క, మీది. ఫస్ట్ పర్సన్ ఐ వి, సెకండ్ పర్సన్ యో యో, మిగిలినవన్నీ థర్డ్ పర్సన్సే. గాట్ ఇట్? ఫస్ట్ పర్సన్ ఐ వి, ద పర్సన్ స్పీకింగ్. సెకండ్ పర్సన్ యో యో, the person, some people are joining us, yeah. The person speaking to, the person speaking to అంటే ఎవరితో అయితే మాట్లాడుతున్నామో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్. నో ఐ యామ్ స్పీకింగ్, నేను ఫస్ట్ పర్సన్.
ఐ ఆమ్ స్పీకింగ్ టు యో, మీతో మాట్లాడుతున్నాను అంటే మీరు సెకండ్ పర్సన్. ఇప్పుడు ఐ ఫస్ట్ పర్సన్, యో సెకండ్ పర్సన్. మళ్ళీ దాంట్లో ప్లూరల్ కూడా చెప్పుకున్నాం యో యో అని. అయితే ఇక్కడ ఒక విషయం మనం అబ్జర్వ్ చేయాలి. సింగులర్ ప్లూరల్ అని చెప్పుకున్నప్పటికీ, సెకండ్ పర్సన్ లో సింగులర్ ప్లూరల్ అని చెప్పుకున్నప్పటికీ యో ఈజ్ ఆల్వేస్ ప్లూరల్. Yo is always plural and it should always be followed by plural verb. Yo పక్కన ఎప్పుడు ఎక్కడ సింగులర్ వర్బ్ రానే రాదు, రాకూడదు. కాబట్టి your, you have, you were అని అనాలి. గుర్తుపెట్టుకోండి, చెప్పుకోవడానికి మాత్రమే సింగులర్ ప్లూరల్ అని చెప్పుకుంటాం మనం. చెప్పుకోవడానికి మాత్రమే సింగులర్ యో, ప్లూరల్ యో అని చెప్పుకుంటాం. బట్ యో ఈజ్ ఆల్వేస్ ప్లూరల్. మిమ్మల్ని, మీకు, మీ యొక్క, మీది. థర్డ్ పర్సన్ చెప్పా, ఫస్ట్ పర్సన్ ఐ వి, సెకండ్ పర్సన్ యోయో. యాక్చువల్గా దీని మీద ఒక క్లాస్ చెప్పుకోవాలి మనం. నెక్స్ట్ థర్డ్ పర్సన్ లో సింగులర్ ఏంటి అంటే హీ, షీ, ఇట్. ఇదేంటిది మాస్కులైన్ జెండర్. మీకు ఆల్రెడీ మార్నింగ్ చెప్పానండి, నౌన్ జెండర్ కూడా చెప్పాను. ఆ క్లాస్ ఎవరైతే మిస్ అయ్యారో చాలా మిస్ అయినట్టే. ఎందుకంటే నౌన్ టైప్స్ గురించి మనం చెప్పుకున్నాం, నౌన్ కైండ్స్, నౌన్ నెంబర్, నౌన్ కేస్, నౌన్ జెండర్ కూడా చెప్పుకున్నాం మనం. కాబట్టి ఒక క్లాస్ లో మనం చాలా నేర్చుకోవచ్చు. నెవర్ మిస్ ఎ క్లాస్. ఇది మాస్కులైన్ జెండర్ అన్నమాట. మాస్కులైన్ విచ్ డినోట్స్ మేల్. అతడు, హిమ్ అతడిని, అతడికి, హిజ్ అతని యొక్క, హిజ్ అండ్ హిజ్, హిజ్ అండ్ హిజ్ అతనిది. దిస్ ఈజ్ హిజ్ పెన్, దిస్ పెన్ ఈజ్ హిజ్ అనొచ్చు. నెక్స్ట్ షీ, ఇది ఫెమినైన్ జెండర్. ఇది ఫెమినైన్ జెండర్, డినోట్స్ ఫీమేల్. హర్ ఆమె, హర్ ఆమెని, ఆమెకు. హర్ ఆమె యొక్క, హర్జ్ ఆమెది, ఆమెది. ఇది న్యూట్రల్ జెండర్, మనం మార్నింగ్ చెప్పుకున్నాం. న్యూటర్ జెండర్, న్యూట్రల్ జెండర్ నేదర్ మేల్ నాట్ ఫీమేల్. కామన్ గా దేనికైనా ఇవ్వచ్చు మనం. అది లేదా ఇది, దానికి, దాని యొక్క. ఇక్కడ రెండు ఉండవు, ఇక్కడ హిజ్, హిజ్, హర్, హర్స్ ఉంటుంది, కానీ ఇక్కడ ఓన్లీ ఇట్స్ మాత్రమే ఉంటుంది. అబ్జర్వ్ దాట్. థర్డ్ పర్సన్ ప్లూరల్ అండి. దే వాళ్ళు, దెమ్ వాళ్ళని లేదా వాళ్ళకి, దేర్ వాళ్ళ యొక్క, దైర్స్ వాళ్ళది. ఇక్కడ పొసెసివ్ ఆర్ జెనటివ్ చెప్పాను. దీనికి ఇంకొక పేరు ఏం చెప్పాను, జెనటివ్ అని చెప్పాను. స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే టైపింగ్ చేసేటప్పుడు డోంట్ బోదర్. దీన్ని ఏ క్వశ్చన్ వేస్తే వస్తుందంటే హూజ్ అన్న క్వశ్చన్ వేస్తే వచ్చేది పొసెసివ్. సో ఐ రిపీట్, ఫస్ట్ పర్సన్ ద పర్సన్ స్పీకింగ్ ఐ వి, సెకండ్ పర్సన్ ద పర్సన్ స్పీకింగ్ టు యోయో, అండ్ థర్డ్ పర్సన్ ద పర్సన్ స్పీకింగ్ ఆఫ్. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, మాట్లాడేవాడు ఫస్ట్ పర్సన్, ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు సెకండ్ పర్సన్, ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్. సో థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ సింగులర్, దే అనేది ప్లూరల్. ఇంక ఇవన్నీ ద బాయ్, ద గర్ల్, రామ, సీత, జాన్, టామ్, ఇవన్నీ థర్డ్ పర్సనే. ఎందుకు, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఐ వి ఫస్ట్ పర్సన్, యో యో సెకండ్ పర్సన్ గుర్తుపెట్టుకుంటే మిగిలినవన్నీ థర్డ్ పర్సన్. సో పర్సనల్ ప్రొనౌన్స్ తెలిసినాయి కదండి. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ మళ్ళీ వస్తాం, మనం సపరేట్ క్లాస్కి వస్తాం, చెప్పే కదా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ చూద్దామండి. ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ దట్ ఇంట్రొడ్యూస్ ఎ క్వశ్చన్. దీనికి క్వశ్చన్ ముందుకు తెస్తుంది. ఎలా? వాట్ డు యు నో, హూ ఈజ్ దట్, విచ్ ఈజ్ యువర్ పెన్, వాట్ డు యు వాంట్ అని. ఇవి కొన్నే ఉంటాయి. ఇప్పుడు వేర్, వ్యాన్, హౌ అనేవి ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ కావు, అవి యాడ్వర్బ్స్ అవుతాయి అన్నమాట. కాబట్టి వెరీ లిమిటెడ్ గా ఉంటాయి. పైగా ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఈ హూ, విచ్, వాట్, హూజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ, హూ, వాట్, విచ్, హూమ్, హూజ్ ఉన్నాయి కదా, ఇవి యాడ్జెక్టివ్స్ కూడా అవుతాయి. ఎప్పుడు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడే ఇచ్చి, మామూలుగా యాడ్జెక్టివ్స్ లో మనం డిస్కస్ చేసుకోవాలి, కానీ వచ్చింది కాబట్టి ఇక్కడే ఇచ్చాను మీకు చూడండి. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, హూ ఆర్ దీస్ బుక్స్ అన్నప్పుడు ఇక్కడ హూజ్ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అండి, కానీ ఇక్కడ హూజ్ అనేది ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ అండి. ఎందుకంటే ఇక్కడ హూజ్ అనేది దేంతో కలిపి వాడారు? ఆర్ అన్న వర్బ్ తో వాడారు. ఇక్కడ హూజ్ దేంతో వాడారు?
బుక్స్ అన్నటువంటి నౌన్ తో వాడారు కాబట్టి ఇక్కడ ఇది యాడ్జెక్టివ్ అవుతుంది ఎందుకంటే ఈ డిటర్మైన్స్ ఏ బుక్స్ అని డిటర్మైన్ చేస్తోంది సో ఐ టెల్ ద రూల్ who, which, what, whose, this, that, these, those, his, our, my, ఇవన్నీ when they are used with verbs they become pronouns. When they are used with nouns they become adjectives. అది పొసెసివ్ యాడ్జెక్టివ్ కావచ్చు, ఇంట్రోగేటివ్ ప్రాజెక్టివ్ కావచ్చు, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ కావచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, వర్బ్స్ తో వాడినప్పుడు మాత్రమే అవి ప్రొనౌన్స్, నౌన్స్ తో వాడినప్పుడు యాడ్జెక్టివ్. సో సెకండ్ పర్సనల్ ప్రొనౌన్స్ తర్వాత సెకండ్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ ఇండెఫినెట్. డెఫినెట్ అంటే తెలుసు కదా, పర్టికులర్ గా పలానా అని. ఇండెఫినెట్ ఎవరు అంటే పలానాని సూచించకుండా చెప్తారు. ఎలా? ఆల్, అందరూ అంటారు కానీ ఎవరో చెప్పరు. ఎనీవన్, ఎవరైనా రావచ్చు. బోత్, ఇద్దరు. ఈచ్, ఎనీథింగ్, ఎవ్రీబడి, మెనీ, నో వన్, సమ్వన్, ఎనీబడి, సంబడి, నోబడి, సంథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, ఇవన్నీ కూడా నథింగ్, ఇవన్నీ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అన్నమాట. సో ఎనీవన్, సమ్వన్, నో వన్, ఎనీబడి, సంబడి, ఎవ్రీబడి, నోబడి, సంథింగ్, ఎనీథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్, ఇవన్నీ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్. దీని ఇక్కడ జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. దీని మీద ఒక క్లాస్ ఉంటుంది, పర్సనల్ ప్రొనౌన్స్ మీద ఒక క్లాసు, అగైన్ దీని మీద ఒక క్లాస్. ఈ రెండు ఒక క్లాస్ అయిపోతాయిలేండి, ఈ రెండు కలిపి చెప్పుకున్నామంటే. రిలేటివ్ ప్రొనౌన్ అని ఎందుకు అంటారంటే దే రిలేట్ బ్యాక్ టు దేర్ యాంటిసిడెంట్. యాంటిసిడెంట్ అంటే మీకు డౌట్ రావచ్చు, యాంటిసిడెంట్ ఏం లేదు, దట్ గోస్ బిఫోర్ అండి. ఇక్కడ చూడండి, ద బాయ్ అన్నాం కదా, హీ అన్నాం కదా, హీ దేని ద బాయ్ అనేది హీ యొక్క యాంటిసిడెంట్ అనమాట. అంటే రిఫరింగ్ బ్యాక్ టు ద నౌన్. అంటే ఈ హీ అనేది దేనైతే రిఫర్ బ్యాక్ చేస్తుంది దాన్నే యాంటిసిడెంట్ అంటారు. ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది కూడా ఇది ఏం చేస్తుందంటే ఇట్ రిలేట్స్ బ్యాక్ టు ద నౌన్. అది ఎలా చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమయ్యేది. ద ఫిలిం విచ్ వాజ్ డైరెక్టెడ్ బై హిమ్. ఏదైతే ఫిలిం అతనిచే డైరెక్ట్ చేయబడినదో. ద మ్యాన్ హూ కేమ్ టు మై హౌస్. ఎవరైతే నిన్న మా ఇంటికి వచ్చాడో. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈస్ ద మ్యాన్ హూమ్ యూ మెట్ ఎస్టర్డే. నిన్ను ఎవరినైతే కలిసావో, ఎవరినైతే చూసావో, ఎవరి పేరైతే బాగా ఫేమస్, ఏదైతే బుక్ నేను నీకు ఇచ్చానో, ద బుక్ దట్ యూ గివ్ మీ, ఏవైతే ఆన్సర్స్ నువ్వు చెప్పావో, ద ఆన్సర్స్ విచ్ యూ టోల్డ్ మీ. ఇక్కడ ఈ విచ్, హూ అనేవి ఏం చేస్తున్నాయి అంటే దే రిలేట్ బ్యాక్ టు దేర్ యాంటిసిడెంట్. సో దే ఆర్ రిలేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. మళ్ళీ యాడ్జెక్టివ్స్ కూడా ఉంటాయి, అది డిఫరెంట్, మళ్ళీ చెప్పుకుంటాం మనం. మొత్తం ఒకేసారి మీకు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో వి డీల్ ఓన్లీ విత్ ప్రొనౌన్స్ హియర్ ఇన్ దిస్ క్లాస్. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్స్. దీన్ని సపరేట్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ పర్సనల్ ప్రొనౌన్స్ లో మీకు చెప్పాను చూడండి, ఇక్కడ ఇవే పొసెసివ్ ప్రొనౌన్స్ అండి. దీన్ని సపరేట్ గా మనం వాళ్ళు ఊరికే కేటగిరైజ్ చేస్తారు, 10, 12 కూడా చూపిస్తారు, కావాలంటే అవసరం లేదు. ఇప్పుడు కొడితే 5, 6 పర్సనల్ ప్రొనౌన్స్ మనకి. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఇది చూడండి. ద రిఫ్లెక్స్ బ్యాక్ అంటే సబ్జెక్ట్ ఎక్కడున్నా సరే తిరిగి, ఎలాగంటే ఇక్కడ చూడండి, షీ అన్నారు సబ్జెక్ట్. షీ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ హర్ సెల్ఫ్. ఆ సిచ్యువేషన్ తనను తానే మేనేజ్ చేసుకోగలదు. వాళ్ళు హ్యావ్ టు డూ ద టాక్స్ దెమ్సెల్వ్స్. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలరు. ఇది రిఫ్లెక్సివ్. రిఫ్లెక్స్ అంటే ప్రస్తుతిస్తుంది అన్నమాట. రిఫ్లెక్స్ బ్యాక్. ఇక్కడ హర్ సెల్ఫ్ అంటే ఎవరు? షీయే. దెమ్సెల్వ్స్ అంటే ఏంటి? దేకి సంబంధించినటువంటి వాళ్ళ సబ్జెక్ట్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ లేకుండా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా మై సెల్ఫ్ ఈజ్ అరుణ్, మై సెల్ఫ్ ఈజ్ షీలా అనకూడదు, లేదా మై సెల్ఫ్ కేమ్ అనకూడదు. ఐ కేమ్ మై సెల్ఫ్, ఐ మై సెల్ఫ్ కేమ్ అనాలి. కానీ దే అలోన్ కెనాట్ స్టాండ్ యాజ్ సబ్జెక్ట్స్. వాటంతటా అవి సబ్జెక్ట్స్ ఎప్పటికీ కాలేవు. కాబట్టి వాటిని సపరేట్ గా వాడకండి. అంటే దాని యొక్క సబ్జెక్ట్ లేకుండా
వాడకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అంటారు, కానీ వాడుకలో దాన్ని ఎంఫాటిక్ ప్రొనౌన్స్. ఎంఫసిస్ అంటే తెలుసు కదా, స్ట్రెస్ ఇవ్వటం. అవి కూడా ఇవే, హర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్, మై సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, యోర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్, ఇవి కూడా. కానీ తేడా ఏంటంటే ఇది కూడా ఎవర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇవన్నీ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యాక్చువల్ గా. కాకపోతే చిన్న తేడా ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడో వచ్చింది, రిఫ్లెక్స్ ప్రొనౌన్ ఎక్కడో వచ్చింది, కానీ ఎక్కడ వచ్చినా కూడా దే రిఫ్లెక్స్ హియర్ ద సబ్జెక్ట్, దే రిఫ్లెక్స్ దే సబ్జెక్ట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సబ్జెక్ట్ కి వెంటనే వచ్చేస్తుంది. ఎవర్ సెల్ఫ్, నువ్వు, నీ అంతటా, వి, అవర్ సెల్ఫ్, మనం అంతటా. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. హీ కేమ్ లేదా హీ ఫెల్ హిమ్సెల్ఫ్, వాడు పడిపోయాడు, వాడంతనే పడిపోయాడు. హీ హిమ్సెల్ఫ్ ఫెల్, వాడంతటా వాడే పడ్డాడు. అంటే అక్కడ ఒక్కనిస్తున్నాం, మనం స్ట్రెస్ ఇస్తున్నాం. కాబట్టి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అన్న ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అన్న ఫార్మ్స్ ఒకటే. తేడా ఏంటి అంటే దే ఫాలో ఇమీడియట్లీ ఇన్ ఆర్డర్ టు లే ఎంఫసిస్ ఆన్ దేర్ సబ్జెక్ట్స్. అర్థమైంది కదండి? ఇక్కడ సమ్ పీపుల్ ఆర్ జాయినింగ్. ఇక్కడ ద రిఫ్లెక్స్ ఎక్కడో వచ్చి రిఫ్లెక్స్ చేస్తుంది, కానీ ఎంఫాటిక్ ప్రొనౌన్ మాత్రం ఆ సబ్జెక్ట్ కి వెంటనే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెద్ద మెటీరియల్ షేర్ చేస్తా కాబట్టి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది క్లాస్ రాని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకు ఇక్కడ ఇచ్చారు అని. కాబట్టి అందుకే చెప్తానండి, దెర్ ఈజ్ నథింగ్ లైక్ లైవ్ టీచింగ్, అటెండింగ్ లైవ్ క్లాస్. ఎందుకంటే మెటీరియల్ బుక్స్ కొనుక్కుంటే రాదు, మనం ఏదో వింటే రాదండి. ఎప్పుడు కూడా క్లాస్ వినాలి, ఎవరు చెప్పిన క్లాసు. ఎందుకంటే లిసనింగ్ టు వన్స్ ఈజ్ ఈక్వల్ టు 10 times ఆఫ్ రీడింగ్. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేట్ అంటే సూచించడం, ఇది అది అది ఇది అని. ఇవి ఎక్కువ ఉండవు, చాలా తక్కువ. దిస్, దట్, దీస్, దోస్, నన్ను, నేదర్ అంటారు, కానీ ఇవి వీటి కోవలకు రావాల్సిన అవసరం లేదు. మనం మేజర్గా చెప్పుకోవాల్సిన 4. దిస్, దాట్, దీస్, దోస్. ఇవి, అవి, ఇది, అది అని సూచించేది డెమాన్స్ట్రేట్. దట్ బుక్, దిస్ బుక్, దిస్ ఈజ్ ద బుక్, దట్ ఈస్ ద బుక్, దట్ ఈజ్ మై హౌస్, దోస్ ఆర్ మై ఫ్రెండ్స్, ఇలా చెప్పుకోవటం అనమాట. అయితే వీటిల్లో కూడా డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ కూడా ఉంటాయి, అది కూడా చెప్తాను. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అది ఎప్పుడు చెప్తానంటే మనం డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్సర్సైజ్ చేస్తాం మనం. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా క్లాషెస్ వస్తాయి. ఇది యాడ్జెక్టివా ప్రొనౌనా, ఇది యాడ్జెక్టివా యాడ్వర్బా, ఇది యాడ్వర్బా ప్రపోజిషన్, చాలా క్లాషెస్ వస్తాయి. చెప్తా. అది ఎప్పుడు ముందు మనం డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్, కైండ్స్ నేర్చుకున్న తర్వాత, బేసిక్ స్ట్రాంగ్ గా వేసుకున్న తర్వాత అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఒక చిన్న 2 examples తో దీన్ని క్లారిఫై చేస్తాను. దిస్ ఈజ్ మై హౌస్, దిస్ హౌస్ ఈజ్ మైన్. ఇక్కడ దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఎందుకంటే మనం వర్బ్ తో వాడాం కాబట్టి. కానీ ఇక్కడ దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, ఎందుకంటే నౌన్ తో వాడాం కాబట్టి. అర్థమైంది కదండి? హూ, విచ్, వాట్, అలాగే దిస్, దట్, దీస్, దోస్, యువర్, అవర్, మై, ఇవన్నీ ఎప్పుడైతే మనం వర్బ్స్ తో వాడతామో అప్పుడే అవి ప్రొనౌన్స్ అవుతాయి. ఎప్పుడైతే నౌన్స్ తో వాడతామో అప్పుడు అవి యాడ్జెక్టివ్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. రెసిప్రోకల్, పరస్పర, ఇటు అటు, అటు నుంచి ఇటు, తెలుసు కదా, మ్యూచువల్ గా, రెసిప్రోకల్ గా అంటాం. ఇవేంటంటే ఈచ్ అదర్, వన్ అనదర్. ఈచ్ అదర్, దే క్వారల్డ్ విత్ ఈచ్ అదర్, వాళ్ళు ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. వన్ అనదర్, ఏంటి తేడా? ఈచ్ అదర్ కి వన్ అదర్ తేడా ఏంటంటే ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు ఈచ్ అదర్ అంటాం, ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు వన్ అనదర్ అంటాం. గాట్ ఇట్? సపోజ్ ఇది ఎలా వాడాలంటే ఐ హ్యావ్ 2 brothers. One is a teacher, and the other is a doctor. ఇక్కడ మనం వన్ ఈజ్ ఎ టీచర్ అండ్ ఎనదర్ అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే ఉన్నది ఇద్దరే కాబట్టి
ఈచ్ ద అదర్ మాత్రమే వాడాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు సపోజ్ ద టూ బ్రదర్స్ క్వారల్డ్ విత్ ఈచ్ అదర్. ఇద్దరు అన్నదమ్ములు ఒకరితో ఒకరు కొట్లాడుకున్నారు. బోత్ ఈచ్ అదర్ అని చెప్పుకోవచ్చు. ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు దే క్వారల్డ్ అమాంగ్ వన్ అనదర్ అనాలి. అక్కడ దే క్వారల్డ్ అమాంగ్ ఈచ్ అదర్ అనకూడదు. ఇద్దరు ఉన్నప్పుడే మనం ఈచ్ అదర్ వాడాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ వన్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. అంటే డిస్ట్రిబ్యూటివ్ పంచడం. ఇక్కడ ఎట్లా? ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్స్, ఎయిదర్ ఆఫ్ యూ, నెయిదర్ ఆఫ్ దెమ్, వన్ ఆఫ్ దెమ్, సమ్ ఆఫ్ దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. ఎట్లా అట్లా ఆఫ్ వస్తుందండి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి పక్కన సబ్జెక్ట్ ఉంటుంది. ఈచ్ ఆఫ్ దెమ్ అంటే ఈచ్ ఎందులోంచి వచ్చింది? స్టూడెంట్స్ లోంచి వచ్చింది కాబట్టి అది ప్రొనౌన్. యో ఎందులోంచి వచ్చింది? ఎయిదర్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎయిదర్, నెయిదర్ అనేవి ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. ఎయిదర్ అండ్ నెయిదర్. నన్ను ఎప్పుడు వాడతాం? ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటాం. ఇద్దరే ఉన్నారనుకోండి నెయిదర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటాం. సపోజ్ ఐ హ్యావ్ టూ బ్రదర్స్ అనుకోండి, అప్పుడు నెయిదర్ ఆఫ్ మై బ్రదర్స్ ఈజ్ హియర్. మనలో ఎవరు ఇక్కడ లేరు. ఎక్కువ ఉన్నారు అనుకోండి నన్ ఆఫ్ మై బ్రదర్స్ ఈజ్ హియర్. అర్థమైంది కదండి? ఎయిదర్, నెయిదర్ అనేవి ఇద్దరు లేదా రెండు, టూ థింగ్స్ ఆర్ టూ పర్సన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. నన్ అనేది ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాడాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత నెయిదర్, ఎయిదర్ అనేది సింగులర్ కాబట్టి మనం ఇక్కడ ఈజ్ అని వాడతాం. ఇక్కడ నెయిదర్ క్వశ్చన్స్ అని వాడాం. క్వశ్చన్స్ ఏది కూడా అని, కానీ ఆర్ వాడాం. అది రాంగ్. ఎందుకంటే ఇది మళ్ళీ చెప్తాను. ఏది? సింగులర్ సబ్జెక్ట్స్ ఏవి, ఫ్లోరల్ సబ్జెక్ట్స్ ఏవి, సింగులర్ వర్బ్స్ ఏవి, ఫ్లోరల్ వర్బ్స్ ఏవి, ఇవన్నీ బేసిక్స్. వీటి మీద ఒక క్లాస్ చెప్తాను. అప్పుడు వీటన్నిటి గురించి నేను చెప్తాను. ఇక్కడ ఓన్లీ మనం కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్, డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇవంతా మనకి ఇంకా అవసరం లేదండి. ఇవంతా మనకు అవసరం లేదు. ఊరికే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయంటే ఊరికే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీకు ఏదైతే అవసరమో అంతవరకే నేను మీకు చెప్పాను ఇక్కడ. ఎందుకంటే మన గ్రామర్ ఫైల్లో కూడా నేను ఓన్లీ 5 గురించే డిస్కస్ చేశాను. మీకు డౌట్ రావచ్చు. అందుకని ఏం చేశాను అంటే ఇక్కడ చూడండి, మన దాంట్లో మేజర్గా ఉన్నటువంటివి పర్సనల్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, డెమోన్స్ట్రేటివ్, రిఫ్లెక్సివ్, ఇంట్రాగేటివ్ మాత్రమే చెప్పాను. మెయిన్గా ఇవే చెప్పా కదా. 9, 10, 12 అవుట్ చూపిస్తారు. వాటిని బ్రేకప్ చేసి అంటే ఫంక్షన్స్ బట్టి వాటిని డివైడ్ చేసి చెప్తారు. అందుకు మీకు డౌట్ రాకుండా కోసం ఈ మెటీరియల్ కూడా షేర్ చేస్తాను. సరే, ఇప్పుడు ఐఎమ్ అన్మ్యూటింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇది మీ డౌట్స్ మన వాట్సాప్ గ్రూప్లో అడగండి. ఈ రోజు జరిగిన టాపిక్ మీద అడిగారంటే రెలవెంట్గా ఉంటుంది టాపిక్. మీకు ఇంగ్లీష్లో ఏమైనా డౌట్స్ కావాలంటే మన వేరే గ్రూప్ ఉంది, అందులో అడగచ్చు మీరు దేనికి సంబంధించింది. కానీ ఈ గ్రూప్లో మాత్రం ఈ రోజు డీల్ చేసిన టాపిక్ గురించి మాత్రమే మీరు అడిగితే బాగుంటుంది. ఓకే, నేను అందరూ మ్యూట్ చేశానండి. ఎవరైతే ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు మీ అంత మీరే అన్మ్యూట్ చేసుకొని అడగండి. మనకి ఇంకా ఒక 8 minutes టైం ఉంది. టాపిక్ అయితే ఎండ్ అయింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ ఆస్క్. ఎస్, నౌ యూ క్యాన్. మీకు ఏ డౌట్ ఉన్నా అడగచ్చండి. మనకి టైం ఉంది కాబట్టి ఇంటరాక్షన్. స్టాప్.